నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి, ఆర్ఐ సంతోష్, డీలర్ లక్ష్మణ్ గౌడ్, డీలర్ తిరుమలమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమ ప్రభుత్వమని, ఒక సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా సన్నబియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చాలనే కోరికతో ఈ మహోన్నతమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మందా నరసింహులు, ఆందోళ్ నరసింహులు, కొత్తపల్లి బాలగౌడ్, బొర్రాన బాలరాజ్ గౌడ్, బోయిని రామచంద్రం, అంజాగౌడ్, రాములు గౌడ్, భిక్షపతి, వెంకట్ గౌడ్, రామచంద్రం, వంక బాలయ్య, చాడ శ్రీనివాసరెడ్డి, మల్లేశం, మైపాల్, వెంకట్ గౌడ్, గజ్వేల్ రాజిరెడ్డి, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సిగ్గుపడతావేమ్రా అంత మానలేపో. సన్నబియ్యం ఇచ్చిండు రేవంత్ అన్నకు సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు సన్న బియ్యాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం ప్రతిదీ నిలబెట్టుకుంటున్నాడు. రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా పూర్వ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ ప్రజలను ప్రలోభపెట్టి వారికి ఈ బంధు ఆ బంధు అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టి సోమరిపోతులుగా తయారు చేసిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు రైతులను గుర్తించి రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాడు, యువతకు రుణాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి అది విజయవంతంగా నడిపిస్తున్నాడు. మరియు రేషన్ బియ్యం ఇస్తా అని చెప్పేసి ఉగాదికి రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది, మరియు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రోజు నిత్యంగా మనం వాడుకునే కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మహిళల కోసం కాదు మరి గొప్ప ప్రోగ్రాంగా సబ్సిడీలో గ్యాస్ ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో రేవంత్ అన్న ముందుగా దూసుకుపోతూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. కాబట్టి మనం రేవంత్ అన్నకు ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉండాలని మా అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామంలో మేము ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టాము. మా అమ్దీపూర్ గ్రామం ప్రజల తరఫున రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.